బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. రాకపోయినా పర్వాలేదు కానీ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. నమస్కారం. నా పేరు యేసుబాబు బాబు మాదిగా. నేను ఇప్పటి వరకు ఏపీఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాను. ఈ రాష్ట్రంలో 3 దశాబ్దాలుగా మాదిగలు కోరికైనటువంటి ఎస్సీ వర్క్ అన్న అంశంతో ఏర్పడినటువంటి అనేక ఉద్యమాల్లో కీలకంగా పనిచేసి ఈరోజు మరి నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవిని కూడా నేను దాదాపుగా 3-4 సంవత్సరాలు ఈ జిల్లాలో నిర్వహించి ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు 3 దశాబ్దాలుగా మాదిగా సంఘాలలో పనిచేసినటువంటి నేను అనేకమైనటువంటి మాదిగా సామాజిక ఉద్యమాల్లో పనిచేసి మాదిగలకు అనేకమైనటువంటి ఫలితాల్లో సాధించేటువంటి క్రమంలో నేను మా టీం అందరం కూడా క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీలో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు మేమందరం కూడా దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో పనిచేసి ఈరోజు ఆ ఉద్యమంలోంచి పూర్తిగా బయటకు రావడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం ఆలోచన విధానం మాకు నచ్చక, మరి మాదిగల యొక్క మనోభావాలు మాకు నచ్చక, ఇక్కడ మాదిగల కోసం చేయాల్సినటువంటి పనిని కాకుండా సొంత స్వలాభాల కోసం చేసేటువంటి పనులను మేము మరి అక్కడి నుంచి తిరస్కరించి బయటకు రావడం జరిగింది. ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఏపీఎంఆర్పిఎస్ అనే పేరుతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో మరి ముందుగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో పర్యటించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాదిగ పల్లెకు మా వాదాన్ని, ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తుల విషయాలను కూడా మేము తేటతెల్లంగా మాదిగకు తెలియజేసే పరిస్థితి కొనసాగిస్తాం. అదేవిధంగా ఎస్సీ వర్కర్ని కట్టుబడుతూ మాదిగ పిల్లలు అభివృద్ధి చెందేందుకు ఏవైతే చేయాలో వాటన్నిటికీ ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోతాం. ఆ వేదిక నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభమవుతాం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి వారి కుటుంబాలను సైతం లెక్క చేయకుండా ఈ ఉద్యమానికి పనిచేసినటువంటి సీనియర్లు అన్న కొండాపురం వెంకటేశ్వర గారు, మరి ఇక్కడ తాడిపత్తి మన్నన్న గారు, గుంటి కృష్ణన్న గారు కూడా ఉన్నారు. వారు కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. తదుపరి ఈ రాష్ట్ర నూతన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈరోజు మేము ఏర్పాటు చేసుకునే కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధిగా ఇప్పటి వరకు పనిచేసాము. ఈరోజు మా రాష్ట్రంలో 3 దశాబ్దాలుగా మా జిల్లా అధ్యక్షుడు బాబు గారు పనిచేయటము ప్లస్ రాష్ట్ర నాయకులు అనుకున్న ఉద్దేశం కాకుండా ఎస్సీ వర్గీకరణ విషయంలోనే కాకుండా రాజకీయ పార్టీలు ఎలక్షన్ల మూమెంట్లో వస్తే లేక వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటము, అందరినీ జాతిని కూడా పక్కదారి పట్టించే మోసాలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము మా రాష్ట్ర అధ్యక్షుడిగా యేసుబాబు బాబుని మేమందరిని ప్రకటించుకొని రాబోయే కాలంలో మొత్తం మా రాష్ట్ర అధ్యక్షుడు మా జాతికి ఉపయోగపడేట్టుగా అందరికీ న్యాయం చేస్తాడని చెప్పేసి కూడా మేము అతన్ని ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటన చేస్తున్నాం.